మహిళల కోసం ఓ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో ప్రముఖ నటి సన్నీ లియోన్ పేరు ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం కింద సన్నీ లియోన్ ప్రతి నెల రూ. 1000 లబ్ధి పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం నిర్ధారణ చేసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగ్గా అసలు బండారం బయటపడింది. ఈ వ్యవహారం ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. రూ. 1000 కోసం కక్కుర్తిపడిన ఓ వ్యక్తి సన్నీ లియోన్ పేరుని వాడుకోవడం వైరల్గా మారింది. ఛత్తీస్గఢ్లో ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళలకు చేయూతనందించడం కోసం అక్కడి ప్రభుత్వం మహాతరి వందన్ యోజన అనే స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ప్రతి నెల రూ. 1000 అందిస్తోంది. మహిళలకు మాత్రమే అందించే ఈ పథకానికి సంబంధించి ఊహించని సంఘటన ఎదుర్కొన్నారు ఛత్తీస్గఢ్ అధికారులు. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో నటి సన్నీ లియోన్ పేరు చూసి ఆశ్చర్యపోయారు. ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతోనూ ఖాతా ఉన్నట్లు బయటపడింది. మహిళా శిశు అభివృద్ధి శాఖ చేపట్టిన దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం మహిళలకు మాత్రమే అందించే పథకం ద్వారా తాను లబ్ధి పొందాలనుకున్న ఓ వ్యక్తి తన పేరును నటి సన్నీ లియోన్గా, భర్త పేరును అమెరికన్ నటుడు జానీ సిన్స్గా పేర్కొంటూ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దానికి అధికారులు నెల నెల రూ. 1000 అందిస్తూ వస్తున్నారు. అలా 10 నెలలుగా మహాతరి వందన్ యోజన స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్నట్లు తెలిసి అధికారులు కంగుతిన్నారు. బస్తర్కు చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్ పేరిట పెన్షన్ అందుకుంటున్నట్లు తేలింది. అంగన్వాడీ వర్కర్కు చెందిన పత్రాలు వాడుకొని మహాతరి వందన్ స్కీమ్లో నకిలీ పేరుతో పింఛను కోసం నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెల ఫేక్ అకౌంట్లో ఉన్న నిధులను తన ఖాతాలోకి మార్చుకుంటున్నాడని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వాన్ని మోసగించినందుకు వీరేంద్ర జోషిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీంతో పాటు అధికారుల అవగాహన రాహిత్యం వల్ల జరిగిన ఈ ఘటనపై విచారణ జరపాలని బస్తర్ కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇంత మోసానికి పాల్పడిన నిందితుడు వీరేంద్ర జోషి మాత్రం తాను నిరపరాధినని, తన ఆధార్ బ్యాంకు వివరాలతో ఎవరో దుర్వినియోగం చేసి తనను ఇరికించారని చెబుతున్నాడు.